మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్ హైదరాబాద్. కన్యా రాశి ఉత్తరా ఫల్గుణి నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతుంది. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, ఈ సంవత్సరం చైత్ర శుక్ల పక్షం నందు తిరిగి కార్తీక మార్గ స్థిరముల యందు షష్ఠ శని కావున అనుకూలమైనటువంటి కాలం. చాలా అద్భుతం. కన్యారాశి వారికి పట్టిందల్లా బంగారం. గెట్ రెడీ. తలచిన కార్యాలు చాలా వరకు విజయం, శుభకార్య అనుకూలత, వివాహ, ఉపనయన, గృహప్రవేశ, అన్ని రకాలైనటువంటి యోగం. ఉద్యోగంలో మీరు కోరుకున్న చోట ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, మంచి అవార్డ్స్, రివార్డ్స్ అన్నీ కూడా పొందే ఒక అద్భుతమైనటువంటి సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. కన్యారాశి వారికి నక్కతోక తొక్కినట్టే ఈ సంవత్సరం అని కూడా చెప్పుకోవచ్చు. గురుగారు మీరు చెప్తున్నారు మాకు జరగట్లేదు అంటే, ఇది గోచార ప్రకారం చెప్పాను. మీ వ్యక్తిగత జాతకాన్ని దీంతో కంపేర్ చేసుకొని మాట్లాడకండి. అప్పుడు మీ వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుంటే సంపూర్ణంగా తెలుస్తుంది. మిగిలిన సమయాల్లో సప్తమ శని కావున స్వజన విరోధం, అన్నదమ్ములతో అక్కచెల్లెలతో విరోధం అని కూడా చెప్పచ్చు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తుంది. సప్తమ శని కావున స్వజనం, దీంతో భోజనాల్లో ఆహారంలో కలుషితం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చాలా వరకు పరిస్థితులు అనుకూలిస్తుంది. గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దశమ గురువు అయినందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలతో తరచుగా చిన్న చిన్న చిక్కులు, ఆస్తి కొనే విషయంలో, అమ్మే విషయంలో కాస్త నత్తనడకగా ఉంటుంది. కాస్త గౌరవభంగం అప్పుడప్పుడు కలిగే అవకాశాలు ఉన్నాయి. సంవత్సర ఆరంభం నుండి వైశాఖ బహుళం వరకు జన్మకేతువు సప్తమ రాహువు అయినందున చిన్న చిన్న వృధా వ్యయం, వైరములు తరచూ వస్తూ ఉంటుంది. ఆరోగ్య లోపం జరిగే అవకాశాలు ఉన్నాయి. పిదప షష్టమ రాహు వ్యయకేతు ఒకటిచే సకల కార్యములందు జయం. ఇది ఎలాంటి మిశ్రమం? రాహుకేతులు మిశ్రమంగా చేస్తున్నారు. ధైర్యము, శత్రుజయము, గో భూ లాభదానములు, ఆదాయానికి మించి వ్యయం అయ్యే అవకాశాలు కూడా కొన్ని సమయాలు రావడం, కొన్ని కార్యములందు విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రారంభంలో 2 మాసం ఎందు కార్తీక మార్గశ్రమణ ఎందు కుజానుకూలతచే భూగ్రహ సంపాదన, రియల్ ఎస్టేట్ వారికి, కన్స్ట్రక్షన్ వారికి, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ వారికి ఇది చాలా యోగకరమైనటువంటి కాలం అని కూడా చెప్పవచ్చు. ఇనుము, ఇంధనాలు, ఆయిల్, బెవరేజెస్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది చెప్పచ్చు. వస్త్ర వ్యాపారులకి ఇది చాలా యోగకరమైనటువంటి వ్యాపార కాలం అని కూడా చెప్పవచ్చు. వ్యవసాయదారులకి చాలా అనుకూలమైనటువంటి సమయం. విద్యార్థులు, మీరు విదేశాలకు వెళ్ళి చదవాలనుకున్నారు, మీరు ఎంచుకున్న యూనివర్సిటీలో మీకు సీట్ దొరుకుతుంది. లేదా మేము విదేశాల్లో చదువుకున్నామండి, మంచి ఉద్యోగం అవకాశం ఉంటుంది. మేము వీసా స్టక్ అయిందండి, వాళ్ళకందరికీ వీసా స్టక్ అయ్యి విదేశీయ యానం చేసే, సముద్రం దాటే ఒక అవకాశం కన్యారాశి వారికి ఈ సంవత్సరం కలుగుతుంది. ప్రయత్నం చేసేవారికి. నాకు సంతానం కలగలేదండి చాలామందిగా ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం మీ ఇంట్లో చక్కగా బారసాల జరిగే సమయం ఆసనమైంది. మాకు వివాహం జరగలేదండి, అద్భుతంగా స్త్రీ పురుషులు ఇరువురికి గెట్ రెడీ. మంచి వరుడు, మంచి అమ్మాయి మీకు రాబోతున్నారు. అద్భుతమైనటువంటి వివాహాలు జరగబోతున్నాయి. వ్యాపారస్తులకి మీ యొక్క డెట్ స్టాక్ అంతా తొలగిపోయి అద్భుతమైనటువంటి వ్యాపారాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రాజకీయ నాయకులకి నామినేట్ పదవి వచ్చే అవకాశాలు, ప్రత్యేకించి స్పోర్ట్స్ వారికి చాలా యోగకాలంగా ఉంటుంది. ఇండస్ట్రీస్కి మీకోసం ఇండస్ట్రీస్ టూర్, ఇంటర్నేషనల్ టూర్ కూడా మీరు వెళ్ళి వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఐటీ రంగం వారికి, మీడియా రంగం వారికి యోగకాలం అని కూడా చెప్పచ్చు. ఓవరాల్ ఈ విశ్వావసునామ సంవత్సరం జాక్పాట్ ఇయర్గా చెప్పచ్చు. మరి అలా ఉన్నా కూడా చిన్న చిన్న అబ్స్టకల్స్ వస్తున్నాయి కదా రాఘవ. మీరు ఏం చేయాలంటే మీ పరిసర ఈ నక్షత్ర ప్రకారంగా కూడా ఎలా ఉందో చూద్దాం. రాశి చూసాం కదా. ఉత్తరా ఫల్గుని వారికి సంవత్సర ప్రారంభం నుండి ఆషాఢ బహుళం వరకు జన్మతారేందు కేతువు, హస్తావారికి వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు తిరిగి మాఘ బహుళం నుండి శనివేద కలదు. చిత్తా నక్షత్రం వారికి ఆషాఢ బహుళం నుండి సంవత్సరం వరకు నైదన తారయందు కేతు సంచరించడం వల్ల సంవత్సర ఆరంభం నుండి వైశాఖ శుక్లం వరకు తిరిగి భాద్రపద బహుళం నుండి
మాఘ శుక్లం వరకు శనివేద, సంవత్సర ఆరంభం నుండి కార్తీక బహుళం వరకు రాహువేద కలుగుతుంది. మొత్తం మీద ఈ సంవత్సరం మిశ్రమంగా, లాభంగా ఎక్కువ శాతం ఉంటుంది, నష్టబాధం చాలా తక్కువ ఉంటుందని కూడా చెప్పచ్చు. మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేయండి. మీ లక్కీ నెంబర్ 3 మరియు 5 అనే నెంబర్ కలిసి వస్తుంది. మీకు ఊదా రంగు, కాషాయం రంగు ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. చక్కగా ఆంజనేయ స్వామి వారికి వెళ్ళి మంగళవారాల్లో, శనివారాల్లో ఒక 19 ప్రదక్షిణాలు చేయండి, ఆకు పూజ చేయండి. చక్కగాను ఈ యొక్క సింధూరాన్ని స్వామివారికి అప్పించి చక్కగా వడమాల వెయ్యండి. ఒక 19 సార్లు తిరిగిన తర్వాత, 19 వారాలు తిరిగిన తర్వాత ఏ రంగం వారికైనా అద్భుతమైనటువంటి సమయం చెప్పచ్చు. మీ యొక్క ఇష్టదైవం దగ్గర మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను నెలకొకసారి మీ నక్షత్రం రోజు వెలిగించండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాలి మాలను ధరించండి. ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉంటారు. విజయోస్తు. తులారాశి వారికి చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం మరియు విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం మీకు ఎలా ఉండబోతుందంటే గెట్ రెడీ, పట్టిందల్లా బంగారం. తులారాశి మిత్రులారా, గత 3 సంవత్సరాలుగా మీరు పడుతున్నటువంటి కష్టానికి వచ్చేసింది, ఆసనమైంది, శుభకార్యం ఆసనమైంది. గెట్ రెడీ. ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా, మీ కీర్తి భంగం జరిగిన చోటే మీ కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం మెండుగా ఉంటుంది. భూమి ద్వారా లాభాలు సంపాదిస్తారు, రియల్ ఎస్టేట్ ద్వారా లాభాలు సంపాదిస్తారు. బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా కలిసి వస్తుంది. ఫినాన్షియల్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. మొన్న ఒకళ్ళు మెయిల్ పెట్టారు ఈ తులారాశి నుంచి, గురుగారు మా గురించి చెప్పరా అండి, కొన్ని వేల మంది మేము డ్రైవర్స్ ఉన్నామండి, మేము వాహన చాలకులు. ఇప్పుడు డ్రైవర్ అంటే కార్ డ్రైవర్గా ఉండొచ్చు, బస్ డ్రైవర్గా ఉండొచ్చు, లారీ డ్రైవర్గా ఉండొచ్చు, ఏ రకమైనటువంటి ఆఖరికి విమానం నడిపే వాళ్ళు కూడా వాస్తవానికి నడిపేవారు అని చెప్పచ్చు. దాంట్లో ప్రయాణం చేసే వాళ్ళ యొక్క ప్రాణాన్ని, వారి యొక్క వస్తువుల్ని గమ్యానికి క్షేమంగా తీసుకెళ్లే మీరు చాలా అద్భుతంగా ఉంటారు. తులారాశి మిత్రులారా, మీకు ఇంకా మంచి అవకాశాలు కూడా చాలా రాబోతున్నాయి. డాక్టర్స్కి ఎక్కువ మంచి అవకాశాలు, రీసెర్చ్ సైంటిస్ట్ వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. పంచమ శని కావున సంతానమునకు చిన్న చిన్న ఇబ్బందులు, మనస్తాపం, స్వజన విరోధం జరుగుతుంది. సర్వం వ్యతిరేకం నుంచి ఉన్నా కూడా అన్ని బయటకు వస్తారు. ఆస్తి కోల్పోయినప్పుడు దాన్ని తిరిగి తెచ్చుకునే అవకాశాలు కనబడుతున్నాయి. తరచుగా ఏదో ఒక సమస్య చిన్న చిన్నగా ఉన్నా అవన్నీ కూడా అధిగమిస్తారు. మర్యాద భంగం జరిగిన చోటే మర్యాద పొందుతారు. తలచిన కార్యం చాలా వరకు నెరవేరుతాయి. శుభకార్యానుకూలత ఎంతో ఉంటుంది. సుఖధన ప్రాప్తి కోసం ఇష్టబంధు సమాగమనం కలుగుతుంది. గృహ నిర్మాణం ప్రయత్నములు కలిసి వస్తాయి. చైత్ర వైశాఖముల యందు అష్టమ రాహు వలన అకారణ కలహములు, అపనిందలు కలిగే అవకాశాలు ఉన్నాయి. పిమ్మట భాగ్య గురువు అయినందులో చాలా వరకు పరిస్థితులు అనుకూలిస్తుంది. గురు భగవానుడు యోగంగా ఉన్నాడు. గురు చూసిన కోటి లాభం అంటారు కదా, మీకు ఆ యోగం వచ్చేస్తుంది. కోటి లాభం ఈ సంవత్సరం మీరు పొందుతారు. దక్షిణామూర్తికి ప్రార్థన చేస్తూ ఉండండి. గురువు అయినందున వృత్తి, ఉద్యోగ, వ్యాపార క్రమబద్ధీకరణ అన్నీ కలిసి వస్తుందట. చైత్ర ఇందులో వస్త్ర వ్యాపారులకు కూడా చాలా కలిసి వస్తుందని కూడా చెప్తున్నారు. వైశాఖ మాసంలో షష్టమ గురు, వ్యయకేతువు, పెదవ పంచమరాహువు, ఏకాదశ కేతువు అయినందున సకల కార్యముల యందు జయము, పశులాభము, పుత్రమూలక లాభము. శ్రావణం మొదలు 4.5 నెలలు కుజానుకూలత కాస్త లేదు కాబట్టి మొత్తం మీద గతం కంటే చాలా మెరుగ్గా మీరు ఉండబోతున్నారు. తులారాశి మిత్రులారా, ధైర్యంగా ఇట్లా గుండె మీద చేసుకొని నిద్రపోండి. ఇక మీద మీకు అన్ని మంచి రోజులే వస్తున్నాయి. అన్ని రంగం వారికి, స్త్రీ పురుషుల ఉన్న ప్రతి రంగం వారికి, వ్యాపార, ఉద్యోగ, వ్యవహార ఎందులో ఉన్నా అందులో మీదే జయం. నక్షత్ర ప్రకారము చిత్తా నక్షత్రం వారికి ఆషాఢ బహుళం నుండి సంవత్సరాంతం వరకు నైదన తారయందు కేతు సంచరించడం, సంవత్సరారంభం నుండి వైశాఖ శుక్లం వరకు తిరిగి భాద్ర బహుళం నుండి మాఘ శుక్లం వరకు శనివేద, సంవత్సరారం నుండి కార్తీక మాసం బహుళ వరకు రాహువేద కలుగుతుంది. స్వాతి నక్షత్రం వారికి సంవత్సరారంభం నుండి ఆషాఢ బహుళం వరకు నైదన తారయందు కేతు,
కార్తీక బహుళం నుండి జన్మతారయందు రాహు కలుగుతుంది మరియు రాహు ఎదగలుగుతుంది. విశాఖ వారికి సంవత్సర ఆరంభం నుండి వైశాఖ పూర్వార్థం వరకు, తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వభద్రం వరకు జన్మతారయందు శని, సంవత్సర ఆరంభం నుండి కార్తీక బహుళం వరకు జన్మతారయందు రాహు సంచరిస్తున్నారు. కావున ఆయా సమయంలో కుజ శని గురువులకు శాంతి చేసుకుంటే చాలు. మీ లక్కీ నెంబర్ 1 మరియు 3 మీకు చాలా కలిసి వస్తుంది. చండీ సప్తసతి పారాయణాన్ని చేయండి. మీకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రతి గ్రహాలకి కూడా ఒకసారి కృతజ్ఞత చెప్పి గతంని గుర్తు తెచ్చుకోవడం కంటే కూడా రాబోయే భవిష్యత్తు మీకోసం ఎదురు చూస్తుంది చాలా ఇవ్వడానికి. గెట్ రెడీ. చాలా అద్భుతాన్ని సాధించబోయే తులారాశి మిత్రులారా, ఇక మీదట మీ జీవితంలో అన్ని మేలు జరగాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని ప్రార్థన చేసి, ఎందుకంటే మీరు చాలా సమస్యలు అనుభవించారు, అవన్నీ కూడా తొలగిపోతుంది. సంతోషంగా ఉండబోతున్నారు. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను చక్కగా వెలిగించండి మీ యొక్క ఇష్టదైవం దేవాలయంలో. ఇంకనూ మీ సమస్యలని తొలగి ఐశ్వర్యంగా ఉండడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను తెప్పించుకొని వేసుకోండి. చాలా ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉంటారు. విజయోస్తు. జాక్పాట్ ఇయర్ తులారాశి. విజయోస్తు.